సీఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ 28 మార్చ్. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా ఎన్నికల బరిలోకి దిగాయి. ఈ క్రమంలో పొత్తులపై పలువురు నేతలు నోరు జారుతున్నారు. కూటమికి వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో ఇటువంటి నేతలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ రాష్ట్ర సుదీర్ఘ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పొత్తు పెట్టుకున్నాయని అన్నారు. కూటమికి వ్యతిరేకంగా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. జనసేన నాయకులు, శ్రేణులు పొత్తు ధర్మాన్ని గౌరవిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు పవన్ కళ్యాణ్. ఎక్కడా పొరపాట్లకు, లోటుపాట్లకు తావివ్వకుండా 3 పార్టీలు క్షేత్రస్థాయి నుంచి ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కూటమి ఏర్పాటనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయించింది అని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు పవన్. పొత్తులో భాగంగా మన పార్టీ చేసిన త్యాగాలు రాష్ట్ర సౌభాగ్యం, అభివృద్ధి, ప్రజల సంరక్షణ, శాంతి భద్రతల పునరుద్ధరణ కోసమని మొదటి నుంచి బలంగా చెబుతూనే ఉన్నామని, అందుకే పొత్తు ధర్మాన్ని పాటిద్దాం, మిత్రపక్ష కూటమిని గెలిపిద్దామని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఎవరైనా పొత్తు ధర్మానికి భిన్నంగా వ్యక్తిగత ప్రయోజనాల కోసం స్వార్థ బుద్ధితో వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడమని పవన్ హెచ్చరించారు. ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు సెంట్రల్ కమిటీ ఫర్ పార్టీ అఫైర్స్ పరిశీలిస్తూనే ఉంటుందన్నారు. ఇక మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఎక్కడా పొరపాట్లకు, లోటుపాట్లకు తావివ్వకుండా 3 పార్టీలు క్షేత్రస్థాయిలో ప్రజలను కలుసుకుని వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగాలని కోరారు. రానున్న ఎన్నికల్లో సీఎం జగన్ కు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధమయ్యారని వివరించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.